తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ అటు రఘునందన్ అలాగే ఎంపీ రఘునందన్, మంత్రి కొండా సురేఖ ఉన్న ఒక ఫోటోపై అసభ్యంగా మెసేజ్లు పెడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు, రెస్పాండ్ అయ్యారు. దీనిపైన కొంత బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కానీ సడన్గా ఈరోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొంత సెన్సేషన్ రేపుతున్నాయి. ఈ సోషల్ మీడియా వారు కానీ మాటల యుద్ధం కానీ ఏం అదుపు తప్పుతోందా? అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సతీష్, కొండా సురేఖ గారు మంత్రి, సీనియర్ మంత్రి. ఆమె మీద ఆమెను వేధిస్తూ బాధ పెడుతూ పోస్టులు పెట్టారు, నేను నిద్రపోలేకపోయాను ఇవన్నీ అన్నప్పుడు సానుభూతి తప్పకుండా ఆమెకు అందరూ వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా, అంటే హరీష్ రావు కూడా వ్యక్తం చేశారు, ఒక కేటీఆర్ కూడా వ్యక్తం చేయాలని అని అడిగారు. అది ఒక భాగం. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ రోజు మాట్లాడినది చాలా విపరీతమైనది. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకో రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు, కుటుంబాలు, ఇది వ్యక్తులు కూడా కాదు. ఇప్పుడు కేటీఆర్ మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఆయన విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన చెప్పారు, ఆయన చెప్తాడు. కానీ దాన్ని తీసుకొని వచ్చి చిత్ర పరిశ్రమ, రాజకీయ నాయకులు, కుటుంబాలు, వీటి అన్నింటినీ దీంట్లో మళ్ళీ నేపథ్యం ఈ కూల్చివేతలు. కాబట్టి ఇక్కడ ఆమె సంయమనం పాటించి ఉండాల్సిందే. రెండోది మహిళల వ్యక్తిత్వాల మీద కూడా ఇది ప్రభావం చూపించేటటువంటి విషయం. సమంత గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆమె అనేక సార్లు అనేక ట్వీట్లు పెడుతున్నారు, మహిళల తరఫున మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు అన్నటువంటి ఒక మాట. ఇంకో విషయం, ఈ విషయం వల్లనే వాళ్ళు విడిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. పైగా వాళ్లకు నాగార్జున కూడా ఇప్పటికే స్పందించారు. అది వరకు ఆయన కూల్చివేత మంది కంటే కూడా దీని మీద త్వరగా కూడా స్పందించినట్టు కనిపిస్తుంది మనకు. తప్పకుండా దూకుడుగా మాట్లాడతారు, లేకపోతే మాటకు మాట్లాడతారు. ఆమె ఇంకోటి కూడా అన్నారు, బూతులతో దాడి చేసినప్పుడు మేము బూతులతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు వేటికైనా సరే పద్ధతి ప్రకారమే సమాధానం చెప్తారు. అవతల వాళ్ళు బూతులు మాట్లాడారు కాబట్టి మేము కూడా బూతులు మాట్లాడతాము అన్నది కూడా సరైన విధానం కాదు. నేను తప్పకుండా ఆమె మీద కేటాయించిన దానికి సానుభూతి చెప్తాను. నేను చాలాసార్లు అలాంటి వాళ్ళ మీద కూడా ట్రోల్స్ చేస్తుంటాను, అది వేరే విషయం. ఆమె ప్రజా జీవితంలో ఉన్నారు. కానీ ఇంకొక మహిళ, కుటుంబము, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ మామలను అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇలాంటివి జరగలేదు గతంలో. ఇంకోటేమో ప్రకాష్ రాజు ట్వీట్ కూడా నేను చూశాను. సినిమా పరిశ్రమలో మహిళలు వాళ్ళ గురించి అంత తేలిగ్గా మాట్లాడడము, మహిళగా మాట్లాడడానికి సరైనటువంటిది కాదు. అంత తేలిగ్గా వీళ్ళ వల్ల భయపడి ఒక ఆమె పెళ్లి చేసుకుంది అంటే ఏం అంత నిస్సహాయంగా బొమ్మల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏం వ్యక్తిత్వము, ఏం శక్తి అసలు ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడారు? గతంలో నేను చాలాసార్లు మన చర్చల్లో కూడా పాల్గొన్నాను. ఒకసారి ఒక పూట మొత్తం కూడా ఉన్నాను. ఆమెకు ఆవేశము, బాధ కొంచెం ఎక్కువ ఉండదు, అది వేరే విషయం. కానీ దాన్ని ఈ సమస్య, ఈ ట్విస్ట్ తీసుకోవడం పూర్తిగా అవాంఛనీయం. నాగార్జున అన్నట్టుగా ఆమె ఈ మాటలు వెనక్కి తీసుకొని అది ఎందుకు ఇలాంటి మాటలు, దాని అపార్థం ఎక్కడొచ్చింది అన్న విషయం అని చెప్తే మహిళలకు గౌరవంగా ఉంటుంది. ఇంకా రెండోది కేటీఆర్ కూడా స్పందించింది కూడా నేను చూశాను. ఆయన కూడా మా ఇంట్లో మహిళలు వాళ్ళు బాధపడరు అవి ఇవి అని ఆయన అన్నది. నిజంగా మొదట ఖండించుంటే ఒక విధంగా ఉండేది. ఎవరైనా అసలు మహిళలను ఎందుకు చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు రంగంలో అసలు హైడ్రా కూల్చివేతలకు, విడాకులకు, సినిమా పరిశ్రమకు ఎక్కడెక్కడికి తీసుకుపోతున్నది వెళ్ళి ఉరిమురిమే ఊర్లో పాత కింద తప్పాల మీద పడినట్టుగా దారి తప్పిపోయింది. హైడ్రా డిబేట్ హైజాక్ అయిపోయింది. పూర్తి ఎక్కడికో వెళ్ళిపోయి ఇది మహిళల వ్యక్తిత్వాలు, కుటుంబాలు, వీటన్నిటికి. ఇంకా ఇప్పుడు ఇందాక మిత్రులు మాట్లాడుతున్నాడు, మీరు అడిగితే ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించి ఉంటాడు. అది చేసిన వాళ్ళని అనుకుంటే ఇప్పుడు ఆరోపణల మీద ఆరోపణలు. ఇప్పుడు చేసిన వాళ్ళను అలా చేయడం సరికాదు, చక్కదిద్దారు. రేవంత్ రెడ్డి గారు మీడియా విషయాలు తెలుసు కాబట్టి తప్పకుండా పార్టీ దీని మీద ప్రభుత్వం కూడా ఇక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రి కదా ఆమెకి ఈ విషయాలు తెలిస్తే ఫిర్యాదు చేయమనండి. ఇప్పుడు మీడియాలో మాట్లాడే ముందు మన సుప్రీంకోర్టు అదే కదా చెప్పింది, అదని తెలుసు. బహిరంగంగా ఎందుకు చెప్తారు? మీరు ముందు విచారణ జరిపించండి. కాబట్టి ఇటువంటి స్టాండర్డ్ సెట్ చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ
వాళ్ళే ప్రమాణాలు పాటించకపోతే అంటే రవి గారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎందుకంటే ఈ ధోరణి ఈ మధ్యన పెరిగిపోతుంది. అంటే మనం ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా పెట్టొచ్చు అన్న ఈ ధోరణి ఇంపాక్ట్ భవిష్యత్తుపై ఎలా ఉండబోతుంది? బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణికి దారితీస్తుంది, విశృంఖలత్వానికి దారితీస్తుంది, నిర్బాధ్యతగా నిందలు వేసేటటువంటి నీచ సంస్కృతికి, హీన సంస్కృతికి ఇది దారితీస్తుంది. ఎవరైనా ఎవరి మీదైనా ఏదైనా రాయచ్చు, తర్వాత వాళ్ళు చూసుకుంటారన్న పద్ధతిలో ఉండటం తప్పకుండా మొదట ఆమె అన్నదాన్ని నేను తప్పకుండా ఖండిస్తాను. మరి మిత్రులు కూడా కొంతమంది ఖండించారు, సరికాదు ఆమెను అలా చేయటము. కానీ దాని అర్థం అంతకంటే ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంది కదా. కుటుంబాలు విడిపోవడాలు, కుటుంబాల వాళ్ళే. ఇంకా నేను ఆ విషయాలన్నీ మాట్లాడటం కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడలేదు. అటువంటివి జరుగుతుంది. కానీ స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి ప్రకాష్ రాజ్ కామెంట్ కరెక్ట్. సినిమా పరిశ్రమలో మహిళల పట్ల కనీసమైన గౌరవం ఉంటే కదా అలా మాట్లాడలేదు. వాళ్ళు ఎవరికో భయపడి పెళ్లి చేసుకుంటారు, లేదా ఎవరికో భయపడి వెళ్ళిపోతారు. ఏ పడితే అది మాట్లాడొచ్చండి మంత్రిగా మహిళగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోటి మీరు సోషల్ మీడియా అంటున్నారు. సోషల్ మీడియా ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇదే కదా. మీరేం చేస్తారు? దాని మీద ఒక మంత్రి మాట్లాడి, ఒక మాజీ మంత్రి స్పందించి, రాజకీయ పార్టీలు దాని మీద రణగొణ ధ్వనులు చేస్తుంటే మీరు దాన్ని ఎలా విస్మరిస్తారు? మీరు తప్పకుండా దాని మీద అభిప్రాయం తీసుకుంటారు. సో ఏ తర్వాత జరిగేదేంటి చర్చ? అదే నేను చెప్తున్నా. హైడ్రా చర్చ, పేదల చర్చ, చెరువుల చర్చ, కాస్త మహిళలు ఏ సమస్య మొదలైనా కానీ అది మహిళలు, కుటుంబాలు వాళ్ళ గురించినటువంటి చర్చగా దారి తీయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా మనం అంతా చర్చించి ముందే కొండా సురేఖ గారే ఒక వివరణ ఇచ్చి దీనికి విరమణ చేయించగలిగితే చాలా మంచిది. రేవంత్ రెడ్డి కూడా తగు విధంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, లేదా ఏదో పద్ధతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా చూద్దాం మరి ఆమె ఏమి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే నాగార్జున కూడా అదే కోరారు, చాలా మంది వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఆమె ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రవి గారు, ఫోన్ లైన్లో మీ యొక్క అభిప్రాయాన్ని టీవీతో పంచుకున్నారు.